అందరికీ హృదయపూర్వక నమస్కారం. గత 2019 ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా 17 మెడికల్ కాలేజీలు ఈ నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకువస్తే మరి గత 2024 సార్వత్రిక ఎన్నికల్లో మోసపూరిత హామీల్లో భాగంగా మరి నేడు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఆ మెడికల్ కాలేజీలని నిర్వీర్యం చేస్తూ ప్రైవేటీకరణ చేస్తుంది. మరి ఎంతో పటిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలు, ఈ కాలేజీలు ఎందుకు? ప్రతి ఒక్క పేద విద్యార్థి కళ ఏంటి? ఒక డాక్టర్ అవ్వాలనో, ఒక ఇంజనీర్ అవ్వాలనో, ఒక ఐఏఎస్ అవ్వాలనో, ఒక ఐపీఎస్ అవ్వాలనో చాలా కోరికలు ఉంటాయి పేద విద్యార్థులకి. మరి అలాంటి సందర్భంలో గౌరవనీయ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల పక్షాన మరి మెడికల్ కాలేజీలు తీసుకొస్తే నేడు ఆ కాలేజీలను మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటం ఎంతవరకు కరెక్ట్ అనేసి కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఈరోజు ప్రైవేటీకరణ చేసేలా ఉంటే అసలు ప్రభుత్వం ఎందుకనేసి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మరి రాష్ట్రపతి పాలన పెట్టేయచ్చు కదా, ఇంకా మరి కూటమి ప్రభుత్వం అవసరం ఏముంది అసలు అనేసి సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా మెడికల్ కాలేజీలు ఏదైతే 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఆ కాలేజీలను కాపాడుకునే విధంగా మా అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రేపు ప్రతి కాలేజీ దగ్గర మరి మహాధర్నాలు నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా ఈ 17 మెడికల్ కాలేజీలను కూడా కాపాడుకునే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. ఖచ్చితంగా కాపాడుతాం. పేద విద్యార్థులకు, ప్రతిభ ఉన్న విద్యార్థులకు భవిష్యత్తులో ఆ కాలేజీలో ఫ్రీ సీట్స్ వచ్చే విధంగా మళ్ళీ రానున్న 2029లో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కాలేజీలు మళ్ళీ పునర్నిర్మాణం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ కాలేజీలను నిలబెట్టుకుంటామని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి సూటిగా ప్రశ్న వేస్తున్నాం.